Good morning, students. Today we are going to learn about the new lesson, that is want to. It means కోరుకును లని ఉంది అనిపిస్తున్నది. The main meaning of want to is కోరుకును, but we get the Telugu meanings లని ఉంది అనిపిస్తుంది also. Just like నాకు ఇడ్లీ తినాలని ఉంది, నాకు సినిమా చూడాలనిపిస్తున్నది, నేను ఇంగ్లీష్ నేర్చుకోవాలని కోరుకుంటున్నాను, etc. See, this is the first model. There are two models on want to. The first model is being learnt by us. See the first one. Want means కోరుకను లని ఉంది అనిపిస్తున్నది in Telugu. The following structure is used to express our wish or desire. Here in this model, both wish and action belong to the same person. Then we have to use the following structure. దీని మీనింగ్ ఏంటంటే వాంట్ టు అంటే కోరుకొను అనిపిస్తున్నది లని ఉంది అని తెలుగు మీనింగ్ అన్నమాట. ఈ స్ట్రక్చరు ఇప్పుడు మన కింద రాసుకోబోయే స్ట్రక్చర్ దేనికి వాడతామంట, మన కోరికని ఎక్స్ప్రెస్ చేయడానికి లేదంటే మన ఇష్టాన్ని ఎక్స్ప్రెస్ చేయడానికి ఈ మోడల్ని వాడతాం అన్నమాట. ఇక్కడ కోరిక, ఇక్కడ చూడండి ఒక పాయింట్ చెప్పాను. హియర్ ఇన్ దిస్ మోడల్ బోత్ విష్ అండ్ యాక్షన్ బిలాంగ్ టు ద సేమ్ పర్సన్ అన్న. అంటే ఏంటి, కోరిక మరియు పనిచేసేవాడు ఇద్దరు కూడా ఒకే వ్యక్తి. ఇప్పుడు నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను చూడండి. నాకు ఇడ్లీ తినాలనిపిస్తున్నది అంటే నేను ఇడ్లీ తినాలని కోరుకుంటున్నాను. కోరుకునేది ఎవరు? నేనే. తినేది ఎవరు? నువ్వా? కాదు, నేనే. తినేది కూడా నేనే. అంటే తినుట అన్న వెర్బ్కి, కోరుకునుట అన్న వెర్బ్కి, అంటే వాంట్కి, ఈట్కి, రెండు వెర్బలకి కూడా సబ్జెక్ట్ ఒకటే అనమాట. అది ఫస్ట్ మోడల్. మరి సెకండ్ మోడల్ ఏంటంటే డిఫరెంట్ సబ్జెక్ట్స్, కోరిక ఒకటిది ప్లస్ యాక్షన్ ఒకటిది అవుతుంది. అది సెకండ్ మోడల్ చెప్పినప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంటే ఇక్కడ కోరిక మరియు పని కూడా రెండు కూడా ఒకే వ్యక్తికి సంబంధించి ఉన్నప్పుడు మనం ఈ వాంట్ టు ఫస్ట్ మోడల్ వాడతాం. దెన్ వీ హ్యావ్ టు యూజ్ ద ఫాలోయింగ్ స్ట్రక్చర్. అప్పుడు స్ట్రక్చర్ ఎలా ఉంటుంది? సింపుల్ ప్రెజెంట్ టెన్స్ అనేనండి. సబ్జెక్టు, వెర్బ్, ఆబ్జెక్టు. ఒక సెంటెన్స్ లో రెండు వెర్బులు వస్తే రెండో వెర్బ్ టూ పెట్టమని నేర్చుకున్నారు. ఇక్కడ రెండు వెర్బులు వస్తున్నాయి. వాంట్ ఒకటి వస్తుంది ప్లస్ తినుట అని ఒక వెర్బ్ వస్తుంది. అంటే తినుట, పరిగెట్టుట, వ్రాయుట అని వెర్బులు వస్తాయి. వాంట్, రన్ను ఇలాగ వస్తాయి కాబట్టి రెండో వెర్బ్ టూ పెడతాం అంతే. అదే మోడల్ సెపరేట్ గా వాంట్ గురించి నేర్చుకుంటున్నాం అంతే. ఓకే, అప్పుడు స్ట్రక్చర్ ఎలా ఉంటది? ఈ స్ట్రక్చర్ చూడండి. సబ్జెక్టు వాంట్ టు ప్లస్ ఫస్ట్ ఫార్మ్ ఆబ్జెక్ట్, టైం ప్రెజ్. టీపీ అంటే టైం ప్రెజ్ అనమాట. ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ వాంట్ టు ఉంది కదా, ఈ వాంట్ ఇది ఒక వెర్బ్. వాంట్ అంటే వాంట్, వాంటెడ్, వాంటెడ్ అంటే కోరుకొను ప్లస్ కావాలి అని మీనింగ్ నేర్చుకున్నారు వెర్బ్స్ లో. ఇది ఒక వెర్బ్. ఓకే, మళ్ళీ ఇంకో వెర్బ్ వస్తుంది ఇక్కడ. ఓకే, ఇంకో వెర్బ్ అంటే రెండు వెర్బ్లు ఉన్నాయి కాబట్టి రెండో వెర్బ్ ముందు టూ పెట్టాలి. మీరు నేర్చుకున్నారు ఒక సెంటెన్స్ లో రెండు వెర్బ్లు వస్తే రెండో వెర్బ్ ముందు మీరు టూ పెట్టాలి అని. ఆ టూకి మీనింగ్ ఏంటి? లని, అని, హీ, కు, డమ్, టమ్ మీనింగ్ లో వస్తాయండి అని మీరు రెండు వెర్బ్లు వచ్చినప్పుడు నేర్చుకున్నారు. టూ పెడతాం అనమాట. ఇక్కడ ఫర్ కూడా పెట్టచ్చు, కానీ ఇక్కడ ఫర్ పెట్టవు. వాంట్కి మాత్రం ఫర్ ఎక్కలేదు, టూ ఒకటే వాడుకుంటాం. వాంట్ టు. సో సబ్జెక్టు వాంట్ టు, వెర్బ్ ఫస్ట్ ఫార్మ్ ఆబ్జెక్ట్, రెండు వెర్బ్లు వస్తున్నాయి కాబట్టి మనం ఇది ఒక వెర్బ్ కాబట్టి మనం ఏం చేసామంటే మనం రెండు వెర్బ్ ముందర ఈ టూని పెట్టాం అనమాట. ఎగ్జాంపుల్ చూడండి. ఐ వాంట్ టు స్టార్ట్ ఏ న్యూ స్కూల్ ఎట్ సామర్లకోట్. ఎస్ఎల్ అంటే సామర్లకోట్ అనమాట. ఐ వాంట్ టు స్టార్ట్ ఏ న్యూ స్కూల్ ఎట్ సామర్లకోట్. I want to start అంటే I want to start అని అర్థం. I want to start అంటే సరిపోతుంది. అంటే ఏంటి దీని మీనింగు? నేను సామర్లకోట్లో ఒక క్రొత్త బ్రాంచ్ స్కూల్ ప్రారంభించాలని కోరుకుంటున్నాను. అంటే నేను కోరుకుంటున్నాను అనొచ్చు, నాకు సామర్లకోట్లో క్రొత్త బ్రాంచ్ ప్రారంభించాలని ఉంది అని కూడా అనిపించు. నాకు సామర్లకోట్లో క్రొత్త బ్రాంచ్ ప్రారంభించాలనిపిస్తుంది అని కూడా అనొచ్చు. నేను ఎలా అనుకున్నా ఆ మీనింగ్లు వచ్చినప్పుడు వాంట్ టు వాడతాం అనమాట. ఏ మీనింగ్లు వచ్చినప్పుడు చూడండి, ఈ తెలుగు మీనింగ్లు వచ్చినప్పుడు మనం వాడేది వాంట్ టు ఫస్ట్ మోడల్ వాడతాం, వాంట్ టు మోడల్ వాడతాం. సో ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి మీరు. ఓకేనా? ఇప్పుడు ఇది స్ట్రక్చర్. మరి నెగిటివ్ స్ట్రక్చర్ అన్నది కామన్. సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లో నెగిటివ్ స్ట్రక్చర్ ఫామ్ చేయాలంటే ఏం చేశారు మీరు? డు నాట్, డస్ నాట్ వాడారు కదా. ఇక్కడ అంతే. డు నాట్, డస్ నాట్, వాంట్ టు, వెర్బ్ ఫస్ట్ ఫార్మ్ ఆబ్జెక్ట్, టైం ప్రెస్. సో మీకు తెలుసు డస్ నాట్ టమో సబ్జెక్ట్ ప్లస్ హీ షీట్లో వచ్చినప్పుడు సబ్జెక్ట్ ప్లస్ లో ఐ యూ దేలు వచ్చినప్పుడు డు నాట్ వాడతాం. ఓకే, షీ డస్ నాట్ వాంట్ టు లీడ్ హర్ లైఫ్ విత్ హిమ్.
ఆమె అతనితో తన జీవితం గడపాలని కోరుకోవటం లేదు, లేదా ఆమె అతనితో జీవితం కొనసాగించకూడదని కోరుకుంటున్నది. ఇక్కడ మీరు బాగా ఒకటి అబ్జర్వ్ చేయాలి. ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ షీ డస్ నాట్ వాంట్ టు అని వచ్చింది కదా. షీ డస్ నాట్ వాంట్ టు ఏం చేయాలని? లీడ్ అంటే జీవితం గడపడం, కొనసాగించడం అని వెర్బ్స్ నేర్చుకున్నారు. షీ డజంట్ వాంట్ టు లీడ్ హర్ లైఫ్ విత్ హిమ్. ఇక్కడ 2 మీనింగ్లు అండి. ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఆమె తన జీవితాన్ని అతనితో గడపాలని కోరుకోవడం లేదు. ఇక్కడ వచ్చింది కోరుకోవడం లేదు, ఇక్కడ నెగిటివ్ వచ్చింది. ఆమె అతనితో జీవితం కొనసాగించకూడదని కోరుకుంటున్నది, ఇక్కడ నెగిటివ్ వచ్చింది. ఇక్కడేమో ఇది పాజిటివ్ వచ్చింది, ఇది నెగిటివ్ వచ్చింది. కొనసాగించాలని, గడపాలని అని ఇక్కడేమో పాజిటివ్ వచ్చింది, ఇక్కడ నెగిటివ్ వచ్చింది. ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి, ఇలాగొచ్చినా ఎలాగొచ్చినా సరే మీరు వాడాల్సింది డజంట్ వాంట్ టు బి. అంటే 2 మీనింగ్లో ఆమె అతనితో జీవితం గడపాలని కోరుకోవటం లేదన్నా, ఆమె అతనితో జీవితం గడపకూడదని కోరుకుంటున్నదన్నా మనం వాడాల్సింది షీ డస్ నాట్ వాంట్ టు. అంటే డస్ నాట్ వాంట్ టు, డస్ నాట్ వాంట్ టు, డు నాట్ వాంట్ టు, డు నాట్ వాంట్ టు వాడాలి. ఓకేనా? నెక్స్ట్ ఇప్పుడు క్వశ్చన్ ఎలాగుంటుంది? సేమ్ సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లో క్వశ్చన్ ఏం ఫామ్ చేశారు మీరు? సో అదే క్వశ్చన్ ఇక్కడ కూడా ఫామ్ చేస్తాం. ఇక్కడ చూడండి, క్వశ్చన్ వర్డ్ డూ, డస్, సబ్జెక్టు, వాంట్ టు, వెర్ ఫస్ట్ ఫ్రమ్ ఆబ్జెక్ట్. ఎగ్జాంపుల్, వేర్ డు యూ వాంట్ టు గివ్ యువర్ మిమిక్రీ ప్రోగ్రామ్ అంటే ఏంటి? వేర్ డు యూ వాంట్ టు, క్వశ్చన్ వర్డ్ ప్లేస్ లో వేరు, డూ డస్ ప్లేస్ లో డూ, సబ్జెక్ట్ ప్లేస్ లో యూ, వాంట్ టు ప్లేస్ లో వాంట్ టు వచ్చేసింది, వెర్ ఫస్ట్ ప్లేస్ లో గివ్, ఆబ్జెక్ట్ ప్లేస్ లో యువర్ మిమిక్రీ ప్రోగ్రామ్. నువ్వు ఎక్కడ నీ మిమిక్రీ ప్రోగ్రామ్ ని ఇవ్వాలని కోరుకుంటున్నావు, లేదా నీకు ఎక్కడ మిమిక్రీ ప్రోగ్రామ్ ఇవ్వాలని ఉంది, లేదా నీకు ఎక్కడ మిమిక్రీ ప్రోగ్రామ్ ఇవ్వాలనిపిస్తున్నది. ఇన్ని మీనింగ్లతో మనం వాడతాం అనమాట. ఓకేనా? అదే నేటివ్ క్వశ్చన్ అయితే ఎలా ఉంటుంది? సేమ్ నాట్ పెడతారంటే డూ డజ్ తర్వాత క్వశ్చన్ వర్డ్ డు నాట్, డస్ నాట్, సబ్జెక్ట్, వాంట్ టు, వెర్ ఫస్ట్ ఫ్రమ్ ఆబ్జెక్ట్. సో ఓకే, వై డస్ నాట్ హీ వాంట్ టు కంటిన్యూ ఇన్ దిస్ జాబ్? అతను ఈ ఉద్యోగంలో కొనసాగించాలని ఎందుకు కోరుకోవటం లేదు, లేదా అతను ఈ ఉద్యోగంలో కొనసాగించకూడదని ఎందుకు కోరుకుంటున్నాడు, లేదా అతనికి ఈ ఉద్యోగంలో కొనసాగించకూడదని అంటే కొనసాగించాలని ఎందుకు లేదు. మీరు తెలుగు మీనింగ్లు జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకోండి. ఏ మీనింగ్తో వచ్చినా సరే మనం వాంట్ వాడతాం. ఒకసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయించాలి తెలుగు మీనింగ్. అదే హూ మీద అయితే ఎలాగొస్తుంది చూడండి. హూ ప్లస్ వాంట్స్ టు ప్లస్ హూ వచ్చినప్పుడల్లా వర్క్ ప్లస్ ఫామ్ పెట్టాలని హూ మోడల్ చెప్పినప్పుడు చెప్పాను. అందుకని ఏం చేసాం ఇక్కడ మనం ఇక్కడ చూడండి ఎస్ ఫామ్ పెట్టాం. ఓకే, హూ ప్లస్ వాంట్స్ ప్లస్ టూ ప్లస్ వర్ ఫస్ట్ ఫామ్ ప్లస్ ఆబ్జెక్ట్. ఎగ్జాంపుల్, హూ వాంట్స్ టు పార్టిసిపేట్ ఇన్ దిస్ ప్రొసెషన్? ఎవరు ఈ ఊరేగింపులో పాల్గొనాలని కోరుకుంటున్నారు? ఎవరికి ఊరేగింపులో పాల్గొనాలని అనిపిస్తున్నది? ఎవరికి ఊరేగింపులో పాల్గొనాలని ఉంది? ఈ మీనింగ్లతో వాడతాం. హూ మీద నెగిటివ్ కావాలంటే హూ ప్లస్ డస్ నాట్ ప్లస్ వాంట్ టు ప్లస్ వర్ ఫస్ట్ ప్లస్ ఆబ్జెక్ట్. ఇక్కడ డస్ నాట్ లో ఎస్ వచ్చేసింది కాబట్టి ఇక్కడ చూడండి ఈ ఎస్ వచ్చేసింది కదా, ఈ ఎస్ వస్తుంది కాబట్టి ఇక్కడ ఎస్ ఫామ్ పెట్టలేదు మనం. ఓకే, ఎగ్జాంపుల్, హూ డస్ నాట్ వాంట్ టు ఓపెన్ అన్ అకౌంట్ ఇన్ దిస్ ప్రైవేట్ బ్యాంక్? ఈ ప్రైవేట్ బ్యాంక్ లో ఎవరు అకౌంట్ తెరవాలని కోరుకోవటం లేదు, లేదా ఈ ప్రైవేట్ బ్యాంక్ లో ఎవరికి అకౌంట్ తెరవాలని లేదు, లేదా ఈ ప్రైవేట్ బ్యాంక్ లో ఎవరికి అకౌంట్ తెరవాలని అనిపించడం లేదు. నోట్ చూడండి, మనకి స్పోకెన్ ఇంగ్లీష్లో ఎక్కువగా వాడేది ఏంటంటే, అంటే మనోళ్ళు వాడకపోవచ్చు కానీ ఒక 90% వాడడం, 10% వాడడం. వాంట్ టు అంటే వన్నా అని ఇన్ఫార్మల్ వే అనమాట. ఇన్ఫార్మల్ అంటే వాడుక భాష. అంటే తప్పే, గ్రామటికల్గా తప్పు కానీ అది వాడుతుంటారు అనమాట. మన తెలుగులో కూడా చాలా వాడుతూ ఉంటాం, గ్రామటికల్గా తప్పు అయినప్పటికీ మాట్లాడుతూ ఉంటాం. అలాగే ఇంగ్లీష్లో కూడా వాంట్ టు అంటే వన్నా అని అర్థం అనమాట. వన్నా అంటాం. ఈ వన్నా అని వచ్చినప్పుడు టూ పెట్టక్కర్లేదు, వాంట్ టు అంటేనే వన్నా అని అర్థం. అంటే వన్నాలో టూ ఉంది ఇంకా. సో థర్డ్ పర్సన్ సింగులర్స్ వచ్చినప్పటికీ కూడా వన్నాకి ఎస్ పెట్టకూడదు. శుభ్రంగా ఏ ప్రొనౌన్కైనా వన్ అయ్యాయి. ఎగ్జాంపుల్ చూడండి,
wanna is an informal way of want to. It is generally used in spoken English. Example, I wanna learn English, she wanna go there, he wanna join here. అంతేగాని ఐ వన్ టు అనకూడదు, అలాగే షీ వన్నాస్ అనకూడదు, హీ వన్నాస్ అనకూడదు. సింపుల్గా వన్న చెప్పడమే. ఇది ఇన్ఫార్మల్ వే అనమాట. ఓకేనా? ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే, నేను మీకు ఏం చేశానంటే హోంవర్క్ ఇచ్చాను, ఒక 15 సెంటెన్సెస్ ఇచ్చాను. ఇప్పుడు చూడండి, ఈ 15 సెంటెన్సెస్ కూడా మీరు ఏం చేస్తారంటే మీరు ట్రాన్స్లేట్ చేయండి వాంట్ టు పెట్టి. ఓకేనా? వాంట్కి ఎస్ఎం పెడతారు, థర్డ్ పర్సన్ సింగులర్ సబ్జెక్ట్ ప్లస్లో వస్తే టూ తర్వాత వచ్చే వరకు పెట్టకూడదు. అది మీకు ఆల్రెడీ తెలుసు. ఓకేనా? విత్ దిస్ ఐఎమ్ స్టాపింగ్. I shall meet you with answers after for some time. Goodbye, students.